రాష్ట్ర భవిష్యత్తును కోరుకునే వారంతా తమతో రానున్న ఎన్నికల్లో కలిసి రావాలని పిలుపునిచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు. గత 5 ఏళ్లలో విధ్వంస పాలనతో రాష్ట్రం దెబ్బతిందన్నారు చంద్రబాబు. వైసీపీ అరాచక పాలనని తాను పవన్ కూడా బాధితులే అన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వమని తెలిపారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రతిపక్షాలన్నీ కలిసి రావాలని పిలుపునిచ్చారు ఆయన. కూల్చివేతలతో మొదలైన ఈ ప్రభుత్వం కోలడం ఖాయమన్నారు పవన్ కళ్యాణ్. ప్రజాస్వామ్య విలువల్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఇవాళ్టితో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయి. ఉదయం 10 గంటలకు కులగణనపై తీర్మానం తర్వాత నీటిపారుదల రంగంపై శ్వేతపత్రం విడుదల చేస్తారు. ఏపీ ఉన్నత విద్యారంగంలో మరో ఒప్పందం జరగనుంది. ఇవాళ ఉదయం 11 గంటలకు సీఎం జగన్ సమక్షంలో విద్యాశాఖ ఎడిక్స్ మధ్య కీలక ఒప్పందం జరుగుతుంది. సుప్రీంకోర్టులో ఇవాళ ఎమ్మెల్సీ కవిత కేసు విచారణ జరుగుతుంది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ నోటీసుల్ని సవాల్ చేశారు కవిత. కేసును జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిఠల్ విచారిస్తారు. వాలంటీర్లే తన సైన్యం అన్నారు సీఎం జగన్. ఉత్తమ సేవలందించిన వాలంటీర్లను సత్కరిస్తూ గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో సభ నిర్వహించారు. ప్రజలకు సేవ చేసే వాలంటీర్లే రేపు కాబోయే నాయకులంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల వ్యవస్థ తులసీవనం లాంటిదన్నారు. ఏపీలో లంచాలు లేని వ్యవస్థను తీసుకొచ్చామన్నారు సీఎం జగన్. గత ప్రభుత్వం కంటే తమ ప్రభుత్వంలో అప్పుల పెరుగుదల తక్కువని చెప్పారు. చంద్రబాబు మేనిఫెస్టో ఇతర రాష్ట్రాల్లోని హామీల్ని తీసుకుని తయారు చేశారని విమర్శించారు. అమలుకు సాధ్యం కాని హామీల్నిస్తున్నారన్నారు. ఉద్యోగ నియామకాల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లు నిర్లక్ష్యంగా వహించిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ వారి ఉద్యోగాలు ఓడగొట్టిన తర్వాతే తెలంగాణ యువతకు ఉద్యోగాలు వచ్చాయని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో గురుకుల ఉపాధ్యాయులకు నియామక పత్రాల్ని అందజేశారు రేవంత్ రెడ్డి. రేపు మాజీ సీఎం గులాబీ బాస్ కేసీఆర్ పుట్టినరోజు. ఈ వేడుకల్ని తెలంగాణ భవన్తో పాటు రాష్ట్రమంతా ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవానికి కళలు ఎంతో దోహదం చేస్తున్నాయని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. హైదరాబాద్ శివారు ఘట్కేసర్ పరిధిలోని అన్నోజీగూడలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో స్వరఝరి కార్యక్రమం ఘనంగా సాగింది. వైసీపీని వీడిన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఈ నెల 22న టీడీపీలో చేరనున్నారు. పార్టీలో చేరే విషయాన్ని ఖరారు చేసేందుకు ఆయన చంద్రబాబుని కలిశారు. వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కూడా టీడీపీలో చేరనున్నారు. ఎరపతినేని జంగా మధ్య సయోధ్య కుదిర్చే బాధ్యతను కృష్ణదేవరాయలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని గతం కంటే మిన్నగా ఉండే మేనిఫెస్టోని ఈ నెల 18న విడుదల చేస్తామని వైసీపీ ఎంపీ మోపిదేవి ప్రకటించారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ మరో 2 ఏళ్లు కావాలని వైసీపీ నేతలు అడగటాన్ని వైఎస్ షర్మిల తప్పుబట్టారు. ఇన్నాళ్లు ఏం చేశారని ప్రశ్నించారు ఆమె. అమరావతి పేరుతో చంద్రబాబు 3D గ్రాఫిక్స్ చూపితే 3 రాజధానుల పేరుతో జగనన్న ఆడింది 3 ముక్కలాట అని షర్మిల మండిపడ్డారు. ఏపీలో కాంగ్రెస్ బలోపేతంపై ఫోకస్ పెట్టామన్నారు ఏపీ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్. బీజేపీ, వైసీపీ అక్రమ మైనింగ్ ని ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, అన్ని రంగాల్లో దోపిడీ జరుగుతోందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఆరోపించారు. మంత్రి పెద్దిరెడ్డిపై ఈసీకి ఫిర్యాదు చేశారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఎన్నికల్లో ఆయన అరాచకాలకు దిగే అవకాశం ఉందన్నారు. అనర్హత పిటిషన్ల విచారణపై వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడంపై చీఫ్ విప్ ప్రసాదరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి రాజ్యసభకు సీనియర్ నేత రేణుకా చౌదరి, యువనేత అనిల్ కుమార్ నామినేషన్లు దాఖలు చేశారు. సీఎం రేవంత్ అభినందనలు తెలిపారు. అటు బీఆర్ఎస్ తరపున సిట్టింగ్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కూడా నామినేషన్ దాఖలు చేశారు. 3 నామినేషన్లు దాఖలు చేయడంతో ఏకగ్రీవం కానుంది. ఏపీ రాజ్యసభ ఎన్నికల్లో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇండిపెండెంట్ అభ్యర్థిగా నెల్లూరుకి చెందిన పెమ్మసాని ప్రభాకర్ నాయుడు నామినేషన్ దాఖలు చేశారు. కొమరవెల్లిలో రైల్వే స్టేషన్ నిర్మాణానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ముఖ్య అతిథిగా మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ హాజరయ్యారు. తెలంగాణలో 10 లక్షల కోట్ల రైల్వే పనుల్ని మోదీ సర్కార్ చేపట్టిందన్నారు మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్. కేంద్రంలో మోదీ నేతృత్వంలో మరోసారి బీజేపీ ఘన విజయం సాధించి అధికారం నిలుచుకుంటుందన్నారు. కాకతీయ తోరణంలో ఏం రాచరికపు ఆనవాళ్లున్నాయని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ప్రశ్నించారు. శాసన మండలిలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తుల్ని పరిగణలోనికి తీసుకుని మార్పులు చేర్పులు ఉంటాయని చర్చలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
మరో వారం రోజుల్లో మంగళగిరి నియోజకవర్గ అభ్యర్థి ఎంపిక విషయంలో స్పష్టత వస్తుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. స్థానికంగా ఉండే అభ్యర్థి కావాలో, హైదరాబాద్లో కూర్చుని పాలన చేసే నాయకుడు కావాలో నిర్ణయించుకోవాలని విజయసాయిరెడ్డి కోరారు. నర్సాపురం, భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని కాపుసేన అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య పవన్ కళ్యాణ్ కు సూచించారు. హరీష్ రావు వ్యాఖ్యలు కేసీఆర్, కేటీఆర్ కు వెన్నుపోటు పొడిచేలా ఉన్నాయన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సీఎం కావాలని ఆలోచన హరీష్ రావు కనిపిస్తోందని అన్నారు. బీఆర్ఎస్ కవిత, హరీష్, కేటీఆర్ పేర్ల మీద విడిపోతోందని జోస్యం చెప్పారు. మెడ మీద తల ఉన్న వారెవ్వరూ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోరని స్పష్టం చేశారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. బీఆర్ఎస్ గుడిని మింగితే గుడిలోని లింగాన్ని సైతం మింగే బాపతు కాంగ్రెస్ దని మండిపడ్డారు బండి సంజయ్. కేసీఆర్ అహంభావం, అవినీతి వల్లే ఉద్యమ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీపీ రమణారెడ్డి బీజేపీలో చేరారు. ఈ చేరిక కార్యక్రమంలో ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు. బెంగాల్లో టీఎంసీ నేతల తీరుకు నిరసనగా తెలంగాణ బీజేపీ మహిళా మోర్చా హైదరాబాద్ లో నిరసన కార్యక్రమం చేపట్టింది. పండగలకు బస్ టికెట్లు బ్లాక్ లో అమ్ముకునే బ్రోకర్ కేసినేని నాని అని టీడీపీ నేత బుద్ధ వెంకన్న తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్రబాబుకు అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమా టికెట్లు అమ్ముకుంటున్నారని ఎంపీ కేసినేని నాని మొదట ఆరోపించారు. అభివృద్ధిపై కేంద్రం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్. మోదీ గ్యారంటీలు పేపర్లపైనే మిగిలిపోయాయన్నారు. తిరుపతి ఎస్పీ జూ పార్క్ లో ఎన్క్లోజర్ లోకి వెళ్లిన యువకుడిని సింహం చంపేసింది. చనిపోయిన వ్యక్తిని మధ్యప్రదేశ్ కు చెందిన ప్రహ్లాద్ గుర్జార్ గా గుర్తించారు. కింగ్స్ గ్రూప్ కంపెనీస్ పై ఫెమా చట్టం కింద కేసు నమోదు చేశారు ఈడీ అధికారులు. 1.5 లక్షల విదేశీ కరెన్సీతో పాటు 76.5 లక్షల రూపాయల నగదుని స్వాధీనం చేసుకున్నారు. మహమ్మద్ షాన్వాజ్, జబరుద్దీన్ నివాసాల్లో సోదాలు నిర్వహించి హవాలా ద్వారా ఫారెన్ కరెన్సీ ఎక్స్చేంజ్ చేసినట్లుగా గుర్తించారు. కీలక పత్రాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ నిర్వహించే రథసప్తమి వేడుకలకు తిరుమల ముస్తాబవుతోంది. మలయప్ప స్వామి 7 వాహనాలపై దర్శనమిస్తారు. రథసప్తమి సందర్భంగా ఆర్జిత సేవల్ని రద్దు చేసింది టీటీడీ. జూబ్లీ హిల్స్ పుట్టారాము హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. రౌడీ షీటర్ జిలానీ సహా మరో 4గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. డ్రైవర్ గోపికి శివబాలకృష్ణ గిఫ్ట్ గా ఏకంగా హోండా సిటీ కారు కొనిచ్చినట్టు దర్యాప్తులో తేలింది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలంలో కల్తీ నెయ్యి గుట్టురట్టు చేశారు విజిలెన్స్ అధికారులు. 4,60,000 రూపాయలు విలువైన కల్తీ నెయ్యిని అధికారులు సీజ్ చేశారు. మాదాపూర్లో వేగంగా దూసుకొచ్చిన 2 వీలర్ ఒక చెట్టుకు ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా 2 తీవ్రంగా గాయపడ్డారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ ని కోరారు టీడీపీ నేతలు బోండా ఉమ, గద్దె రామ్మోహన్, వర్ల రామయ్య. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చేగొమ్మ సొసైటీ చైర్మన్ ఇంటూరి శేఖర్ పై డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు. 13 మందిలో 10 మంది డైరెక్టర్లు డీసీఓని కలిసి అవిశ్వాస తీర్మానం అందజేశారు. ఖమ్మం జిల్లా కృష్ణయ్య బంజారాగ్రామ అంగన్వాడీ కేంద్రంలో బల్లిపడిన ఆహారం తిని 2 చిన్నారులతో పాటు 2 వంట మనుషులు కూడా అస్వస్థతకు గురయ్యారు. రాజకీయ పార్టీలకు గోప్యంగా విరాళాలిచ్చే ఎలక్టోరల్ బాండ్స్ పథకం రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేసింది 5 సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం. ఈ పథకానికి సంబంధించి ఆదాయ పన్ను చట్టం, ప్రజా ప్రాతినిధ్య చట్టానికి చేసిన సవరణలన్నీ కొట్టేస్తూ 5 సభ్యుల బృందం ఏకగ్రీవ తీర్పిచ్చింది. గోప్యత కారణంగా ఎలక్టోరల్ బాండ్ పథకం సమాచార హక్కు రాజ్యాంగంలోని 19వ ఆర్టికల్కు విరుద్ధమని అత్యున్నత న్యాయస్థానం ప్రకటించింది. ఎలక్టోరల్ బాండ్స్ అందుకున్న రాజకీయ పార్టీల వివరాలన్నీ మార్చి 6 నాటికి ఎన్నికల సంఘానికి అందజేయాలని ఈ బాండ్స్ జారీ చేసే ఎస్బీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆందోళనకు దిగిన రైతు సంఘాల్లో కేంద్రం జరుపుతున్న చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. తదుపరి చర్చలు 19వ తేదీకి వాయిదా పడ్డాయి. రైతు నాయకులతో జరుపుతున్న చర్చలు శాంతియుతంగా, ఫలవంతంగా కొనసాగుతున్నాయన్నారు కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయల్, నిత్యానంద్ రాయ్. ప్రభుత్వంతో ఘర్షణ పట్టం తమ అభిమతం కాదన్నారు రైతు సంఘాల నాయకులు. తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. అనారోగ్యం, వయసు పైబడ్డ కారణంగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని రాయబరేలీ ఓటర్లకు తెలిపారు కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ. ఇన్నాళ్లు తనకు అండగా నిలిచినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాశారు సోనియా. రాయబరేలీ లేకుండా తన కుటుంబం అసంపూర్ణమన్నారు.
సందేశ్కలిలో చోటు చేసుకున్న అశాంతి హింసకు ఆర్ఎస్ఎస్ కారణమని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసెంబ్లీలో తెలిపారు. తానెప్పుడూ అన్యాయాన్ని సమర్థించలేదని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఇప్పటికే 17 మందిని అరెస్ట్ చేశామని అసెంబ్లీలో ఆమె వెల్లడించారు. బెంగాల్ విధానసభ ఎదుట బీజేపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. సమస్యలపై ప్రశ్నించిన తనకు అకారణంగా సస్పెండ్ చేశారంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వర్గానికి భారీ ఊరట లభించింది. ఆయన వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని దాఖలైన ఫిర్యాదును స్పీకర్ తిరస్కరించారు. మరాఠా రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్న మనోజ్ ఝారంగే పాటిల్ ఆరోగ్యం విషమిస్తోంది. వైద్యులు నరాల ద్వారా మందులెక్కించారు. పాటిల్ ఫిబ్రవరి 10 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో కార్యకర్తల విజ్ఞప్తి మేరకు కొన్ని మంచినీళ్లు తాగారు. చిన్న పెద్ద వ్యాపార సంస్థలు క్రెడిట్ కార్డు ఆధారంగా చేసే వాణిజ్యపరమైన చెల్లింపుల్ని తక్షణం నిలిపేయాలని వీసా, మాస్టర్ కార్డును కోరింది ఆర్బీఐ. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాపై ప్రపంచ రెజ్లింగ్ సంఘం సస్పెన్షన్ ఎత్తేయడంపై రెజ్లర్లు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ ఆందోళన వ్యక్తం చేశారు. అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడు, అయోధ్య రామ మందిరంతో కూడిన నాణెం విడుదల చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మరో నాణెంపై గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయం, బౌద్ధ స్తూపం ఉంది. మూడో నాణెంపై అంతరించిపోతున్న ఒంటి కొమ్ము ఖడ్గమృగం చిత్రం ఉంది.